గోంగూర పచ్చడి టేస్టీగా వారం రోజులు నిలవ ఉండేలాగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి వేపుకోవాలి. అవి ఏగిన ఎండుమిర్చిని ఒక ప్లేట్లోకి తీసేయాలి. అదే ఆయిల్లో జీలకర్ర, మెంతులు, ధనియాలు వేయాలి. వేసి వేపియాలి. ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవి చల్లారాక మిక్సీ చేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. 4 కట్టలు గోంగూర తీసుకున్నాను. అట్లా క్లీన్ చేసి పెట్టిన గోంగూరని కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లో ఇలా ఉడకబెట్టేస్తున్నాను. ఇలా వేపేసిన గోంగూరలోని ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా కారం, ఆ పొడి ఇందులో వేసేసి కొంచెం సాల్ట్ వేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ పొడి, వెల్లుల్లి మొత్తం ఈ పోపంతా వేపేసి ఇందాక ఉడకపెట్టుకున్నాం కదా గోంగూరని అందులో వేసేసి కలిపేసుకోవాలి. అంతేనండి, టేస్టీగా వారం రోజులు నిలవ ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది.